సో ఫ్రెండ్స్ అందరికి కూడాను హోలీ శుభాకాంక్షలు. ఈ వీక్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఆల్రెడీ ఈరోజు హాలిడే ఉంది, వెరీ షార్ట్ వీక్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇంకా 2 days మాత్రమే ఎక్స్పైరీకి మిగిలింది. దానికి మనం ఆప్షన్స్ ద్వారా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ముందుగా ఏంటంటే మనం ప్రైస్ యాక్షన్ నుంచి ఇన్పుట్స్ అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ప్రైస్ యాక్షన్ మనకి ఏం చెప్తుందని, దాని తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది చూద్దాం. దెన్ ఏంటంటే మన ఆప్షన్ యొక్క స్ట్రాటజీకి డిస్కస్ చేసుకుందాం. సో ఈ పాయింట్ దగ్గర మనం ఈ రెండింటిని కలుపుతూ డ్రా చేస్తే ఏమైందంటే ఫ్రెండ్స్, ట్రెండ్ లైన్ అనేది ఫార్మేషన్ జరిగింది. ఇది థర్డ్ పాయింట్ అనమాట. థర్డ్ పాయింట్ ఎప్పుడైతే టచ్ అయిందో మార్కెట్ అక్కడ నుంచి కూడా సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో ఒక ట్రెండ్ని ఫాలో అవుతుంది, డౌన్ ట్రెండ్ని. బట్ ఏంటంటే షార్ట్ టర్మ్లో మనం అనుకున్నట్టు ఇంపార్టెంట్ లెవెల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయింది 41,350. ఓకే, క్లోజ్ అయింది. అండ్ మార్కెట్ షార్ట్ టర్మ్లో బుల్లిష్లో ఉంది కాబట్టి ఆబ్వియస్గా 41,500 లెవెల్ అనేది వాళ్ళు టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది రౌండ్ నెంబర్ కాబట్టి అండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆ లెవెల్స్ దగ్గర బిల్డప్ అయ్యి ఉంటుంది కాబట్టి దాన్ని ఒకసారి టచ్ చేయొచ్చు. ఎందుకంటే వెరీ క్లోజ్గా ఉన్నారు 150 పాయింట్స్ దగ్గరలో. సో దిస్ జస్ట్ ఏంటంటే హైపోథెటికల్ వ్యూ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే హారిజెంటల్గా మనకి చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇక్కడ చూడండి, రఫ్గా ఏంటంటే ఫ్రెండ్స్ 42,000 రఫ్గా మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ప్రైస్ స్ట్రక్చర్. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ మనకి ఈ ట్రెండ్ లైన్ పాయింట్ ఫోర్త్ పాయింట్ కూడా అప్రాక్సిమేట్గా 42,000 లెవెల్స్ దగ్గర టచ్ అయ్యే అవకాశం ఉంది. దిస్ ఈజ్ వాట్ ఏంటంటే ప్రైస్ యాక్షన్ అనేది మనకు సజెస్ట్ చేస్తుంది. సో ఆల్ టుగెదర్ 41,500 లెవెల్ అండ్ 42,000 ఈ రెండు కూడా వెరీ ఇంట్రెస్టింగ్ నంబర్స్ ఒకవేళ మనం అప్ సైడ్ బయాస్తో వ్యూ అనేది చూసుకుంటే. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి ఒకవేళ డౌన్ సైడ్ అనేది మనం చూసుకున్నట్టయితే చూడండి, దగ్గర దగ్గర 40,600 అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఈ యొక్క క్యాండిల్ చూస్తే వెరీ బిగ్ క్యాండిల్ ఉంది. సో డెఫినెట్గా ఏంటంటే ఈ లో అనేది ఏదన్నా బ్రేక్ డౌన్ జరిగితే దెన్ ఏంటంటే బుల్స్ అనేవాళ్ళు గ్రిప్ అనేది కోల్పోతారు. ఎందుకంటే వెరీ గుడ్ క్యాండిల్ ఈ లెవెల్ అనేది మ్యాక్స్ 40,600 అనేది వాళ్ళు డిఫెండ్ చేసే లెవెల్ అనమాట. సో ప్రస్తుతానికి ఉన్న డేటా ప్రకారం ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చూద్దాం. మనకి షార్ట్ టర్మ్లో అయితే మార్కెట్ అనేది స్మాల్ రేంజెస్లో మూవ్ అవుతూ చిన్నగా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ వెళ్ళగలిగితే 41,500 అండ్ 42,000 నంబర్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ నంబర్స్గా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకే, సో కమింగ్ టు ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి 41,500 దగ్గర హయ్యెస్ట్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ 41,500 దగ్గర మనం జనరల్గా ఏంటంటే సెల్లర్కి వెయిటేజ్ ఇస్తాం. 41,500 దగ్గర మనకి హయ్యెస్ట్గా కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, 3.4 మిలియన్ క్వాంటిటీ అనేది కాల్ సెల్ చేస్తే 1.6 మిలియన్ పుట్స్ అనేది సెల్ చేశారు. సో ఇది 41,500. సో ఫ్రెండ్స్ వెరీ క్లోజ్గా ఉన్నారు కాబట్టి ఈ 41,500 ఒకవేళ బొంబాట్ చేయగలిగితే ఎక్స్పైరీ రోజు వాళ్ళకేంటంటే మంచి వాళ్ళకేమంటే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఈ పాయింట్ దగ్గర సెల్ చేసి ఉంటారు కాబట్టి జస్ట్ దాన్ని కిస్ చేసి పైకి రాగలిగితే మేబీ షార్ట్ రికవరీ చేసే అవకాశం ఉంటుంది. దెన్ ఏంటంటే వాళ్ళు డంప్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మళ్ళీ ఆ లెవెల్ని బ్రేక్అవుట్ చేయడానికి చూస్తారు మ్యాక్స్. ఎందుకంటే స్టాప్ లాసెస్ ఈ రౌండ్ నెంబర్ దగ్గర ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ లెవెల్ని మేబీ అప్ సైడ్ టెస్ట్ చేసే అవకాశం ఉంది. దాని తరువాత ఫ్రెండ్స్ మనకి 42,000 అనేది కనిపిస్తుంది. 42,000 అబ్జర్వ్ చేస్తే 3.3 మిలియన్ క్వాంటిటీ మనకి కాల్ సైడ్ హెవీగా సెల్లింగ్ చేశారు. అదేవిధంగా పుట్ సైడ్ 140K. ఆబ్వియస్గా ఏంటంటే 42,000 యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే అసలు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పొచ్చు. ఓకే, కమింగ్ టు ద సపోర్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి 41,000 దగ్గర అగ్రెసివ్గా పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. పుట్ వచ్చేసరికి 2.7 మిలియన్ క్వాంటిటీ అనేది సెల్ చేశారు. అదేవిధంగా కాల్ వచ్చేసరికి 900K అంటే దగ్గర దగ్గర 1 మిలియన్ క్వాంటిటీ అనేది సెల్ చేసి పెట్టినట్టు కనిపిస్తుంది. ఎనీహౌ బిగ్గర్ పిక్చర్లో మనకైతే ఈ 41,500 అండ్ 42,000 అనేది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ దిస్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేద్దాం. జనరల్గా ఏంటంటే వెరీ సింపుల్ స్ట్రాటజీ. మనం ఫర్ ఎగ్జాంపుల్ బుల్లిష్లో ఉన్నాం కాబట్టి ఒకవేళ 41,600 కాల్ సెల్ చేసుకుంటే మంచి ప్రీమియం అనమాట ఇది. ఓకే, 41,800 కాల్ అనేది మనం సెల్ చేసుకుంటే
బై చేసుకుంటే హెడ్జింగ్ అవుతుంది. అంటే ఇది కంప్లీట్గా ఏంటంటే మ్యాక్స్ మనం 41,500 దాకా వెళతాడు. ఇక 41,500 దాటిన ఏదైతే స్ట్రైక్స్ ఉన్నాయో అవి జీరో అయిపోతాయి అనుకున్నప్పుడు మనకేంటంటే హైయెస్ట్ ప్రీమియం ఉన్న దాన్ని సెల్ చేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీలో ఏంటంటే ఫ్రెండ్స్ మనకి రిస్క్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ 3,750 కనిపిస్తుంది, రివార్డ్ వచ్చేసరికి మనకి 1,250 కనిపిస్తుంది. ఓకే, అదేవిధంగా ఫ్రెండ్స్ మనకేంటంటే ఒకవేళ మనం ఏం చేయొచ్చు అంటే బులిష్ వ్యూలో ఉన్నాం కాబట్టి చూడండి 41,500 కాల్ని మనం బై చేసుకోవచ్చు 138 దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ 41,600 కాల్ని మనం ఏంటంటే సెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. వెరీ సింపుల్ స్ట్రాటజీ ఇది. నేనేం చేస్తున్నాను అంటే ఇవి డిలీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఈ కేసులో మనకి ప్రాబబిలిటీ చూడండి, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ప్రాబబిలిటీ వచ్చేసరికి 37% ఉంది. మనకి రిస్క్ రివార్డ్ చాలా బాగుంది, 1.1:1.6 అనేది కనిపిస్తుంది. ఒకవేళ మనం ఈ 41,500 కాల్ని మనం బై చేసుకొని 41,600 కాల్ని మనం సెల్ చేసుకుంటే ఓన్లీ ఫ్రెండ్స్ మనకి 950 రూపీస్ మాత్రమే రిస్క్ ఉంది, ఇక్కడ మ్యాక్స్ రిస్క్ అనమాట. ఓకే, ఇది నార్మల్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే కొంచెం మనం అడ్వాన్స్ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళాం అండ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాం అండ్ కరెంట్ ఎక్స్పైరీ. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే 41,500 పైన క్లోజింగ్ ఇస్తారని మన ఎగ్జంప్షన్ అనమాట, జస్ట్ హైపోథెటికల్ ఎగ్జంప్షను బేస్డ్ ఆన్ ద మొమెంటమ్ అండ్ ఎవ్రీథింగ్. సో నేనేం చేస్తున్నాను 41,600 కాల్ని ఏంటంటే సెల్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, 100 రూపీస్ దగ్గర, రైట్. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ వీక్కి వెళ్ళి 41,600 కాల్ని ఏంటంటే బై చేయటం అనేది జరుగుతుందన్నమాట. చూడండి ఇక్కడ. సో ప్రాబబిలిటీ అనేది ఏ విధంగా మారిపోయిందో ఇక్కడ 47%కి మనకి ప్రాబబిలిటీ అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి మ్యాక్స్ రిస్క్ వచ్చేసరికి 4,500 ఉంది అండ్ మ్యాక్స్ రివార్డ్ వచ్చేసరికి మనకి 4,161 ఉంది. ఇక్కడ రిస్క్ రివార్డ్ ఏంటంటే ఆల్మోస్ట్ 1:1 అనుకోవచ్చు అప్రాక్సిమేట్గా. ఎనీహౌ ఈ స్ట్రాటజీలో ఏంటంటే మనకి 26,000 అనేది మనకు అవసరం అవుతుంది. బట్ ప్రీవియస్గా ఫ్రెండ్స్ ఇక్కడ ఆ ప్రాబబిలిటీ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది ఇక్కడ మనకి సక్సెస్ అవ్వడానికి. అఫ్కోర్స్ ఈజ్ అ గుడ్ రిస్క్ రివార్డ్ బాగుంది, బట్ ప్రాబబిలిటీ ఏదైతే ఉందో ఈ ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువగా ఉంది. కాబట్టి సో ఈ యొక్క స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేయడానికి నేను ప్లాన్ చేస్తూ ఉన్నాను. ఇన్ బిట్వీన్ ఫ్రెండ్స్ మనకి డౌన్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రేక్ ఈవెన్ పాయింట్స్ 41,200 కింద, అంటే ఈ పాయింట్ అనమాట బ్రేక్ ఈవెన్ పాయింట్. ఈ కిందకు వస్తే మనకి ఏంటంటే రిస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ 42,032 దాటితే మనకేంటంటే రిస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఫ్యాక్టర్ కన్సిడర్ చేసుకుంది ఏంటంటే మనం 41,500 దగ్గర మేబీ క్లోజ్గా ఎక్స్పైరీ క్లోజింగ్ అవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే అక్కడ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. సో ఇదేంటంటే మనకి రిస్క్ రివార్డ్ పరంగా కానీ ఏదైనా కానీ రీజనబుల్గా ఉంది. అండ్ ప్రాఫిట్ ప్రాబబిలిటీ అనేది మనకి ఇక్కడ 47%కి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయింది. సో ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనకి ఇక్కడ ప్రాఫిట్ ప్రాబబిలిటీ అనేది పెరుగుతుందో మనం ఏంటంటే విన్నింగ్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో మనకి చాలా బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంది ఇక్కడ డౌన్ సైడ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే దగ్గర ఇప్పుడు స్ట్రైకు 41,350 దగ్గర మనకి క్లోజింగ్ అయింది ఫ్రెండ్స్ మార్కెట్ అనేది. సో డౌన్ సైడ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో 150 పాయింట్లు మనకి ఉంది. అండ్ అప్ సైడ్ అయితే మాత్రం దగ్గర 350 అంటే మనకి 650 పాయింట్స్ 680 పాయింట్స్ ప్రొటెక్షన్ ఉందన్నమాట అప్ సైడ్. ఓకే, సో బుల్లిష్ వ్యూలో ఉన్నాం కాబట్టి ఒకవేళ మార్కెట్ వెళ్ళింది అనుకోండి ఇంకా 200-300 పాయింట్లు 45,000 దాటి, అది 41,500 దాటి 600 700 అలా వెళ్ళినా సరే మనకి స్టిల్ ఏంటంటే మంచి ప్రాఫిట్ అయితే వచ్చే అవకాశం ఉంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీక్ యొక్క స్ట్రాటజీ. సో మీరు కూడా ఒకసారి దీన్ని వాచ్ చేయాలనుకుంటే పేపర్ ట్రేడ్ అనేది చేసుకోండి అండ్ వాచ్ చేస్తూ ఉండండి. ఓకే, సో యా, ఇది ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే క్యాలెండర్ స్ప్రెడ్ అంటారు. మనం ఏం చేసామంటే కరెంట్ వీక్ ఎక్స్పైరీ ఆప్షన్ని సెల్ చేసాము, నెక్స్ట్ వీక్ ఆప్షన్ ఏంటంటే సేమ్ స్ట్రైక్ని బై చేసామన్నమాట. ఇక్కడ ఎందుకు కరెంట్ వీక్ను సెల్ చేసామంటే ఫ్రెండ్స్ మనకేంటంటే టైం డికే అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కరెంట్ వీక్లో, ఫాస్ట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వీక్లో తక్కువగా ఉంటుంది. బట్ అగైన్ ఏంటంటే రెండు కూడా రిస్క్ ఉన్నాయి ఇందులో, దెర్ ఈజ్ నో డౌట్. ఓకే ఫైన్. సో ఎనీహౌ ఏంటంటే ఆయన ఎక్స్పైరీ డే మనం చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క రిస్క్ రివార్డ్ అనేది 1:1 అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్.
ఓకే, సో ఈ రెండు కూడా బెటర్ చాయిసెస్ నెక్స్ట్ వీక్ కోసం. ఇది కూడా మంచి స్ట్రాటజీయే, ఎందుకంటే మనకి ఓన్లీ 4.5% రిస్క్ ఉంది. మనకి ఇక్కడ 7% దాకా ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి ప్రాబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఏంటంటే కొద్దిగా తక్కువగా ఉంది కంపేర్ టు ఈ క్యాలెండర్ స్ప్రెడ్తో. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మ్యాక్స్ ఏంటంటే ఈ యొక్క స్ట్రాటజీని డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. యా, దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.